నమస్తే అండి. ఎట్లా మరో కవిత మరో శైలి అయితే తయారవుతున్నారు, కొత్త పార్టీ పెడుతున్నారు కవిత గారు, ఎట్లా చూడొచ్చు? మనకి శత్రువులు ఎక్కడ ఉండరురా. మన ఇంట్లోనే మన అమ్మల రూపంలో మన కూతుర్ల రూపంలో తిరుగుతూ ఉంటారు అనేసి డైలాగ్ చెప్పారు ఆలో. అలాగా మనకి శత్రువులు మన ఇంట్లోనే ఉంటారు అన్నట్టు ఒక అద్భుతమైన విప్లవ పార్టీ కేసీఆర్ గారు ఎంతో కష్టపడి చెమటోర్చి ప్రాణాలు కూడా పోయేటటువంటి సందర్భంలో వచ్చినటువంటి టిఆర్ఎస్ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న పార్టీ ఏదైనా ఉందంటే టిఆర్ఎస్ పార్టీ. ఒక అద్భుతమైన నిర్మాణం, అవమానాలు, చీత్కారాల నుంచి బయటపడి అద్భుతంగా రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ. అలాంటి పార్టీని ఎవడైనా పడగొడతాడేమో, ఎవడన్నా చెడగొడతాడేమో అనుకున్నాం, కానీ ఇంట్లో వాళ్ళే ఇలా చెడగొడతారని అనుకోలే. తను చేసిందే తప్పు, జైలు జీవితం కూడా గడిపి వచ్చి కిమ్మ నుండి తండ్రి చోటున బిడ్డలా ఉండవలసింది పోయి వేళ బహిరంగంగా లేఖలు రాయడం, ఎక్కడ మరుగుపడిపోతానేమో అని భయమేమో, కొంపదీసి ఎక్కడ నన్ను గుర్తించరేమో అని భయపడుతుందేమో. తండ్రి పెట్టినటువంటి పార్టీకి దెబ్బ తగులుతుందని ఆలోచించలేకపోతున్నారు కవిత గారు. అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి చిలికలు కాలేదు, అపోజిషన్లో ఉన్నప్పుడు ఎందుకు వచ్చాయి? అదే చెప్తున్నాను కదా, తెలుగు తక్కువతనంతో ఇలాంటి కాంట్రవర్సీలు చేసి, ఇలాంటి నెగిటివ్ పనులు చేసి పార్టీని ఇబ్బంది పెట్టి, తండ్రిని బాధ పెట్టి, అన్నదమ్ములను కష్టపెట్టి సర్వనాశనం అయిపోవడానికి కారకురాలు అయ్యేలా ఉంది ఈ కవిత. అంటే లెటర్ లీక్ అయింది కదా, సో మన ఎవరి వల్ల అయింది? ఎవరి వల్ల అవుతుందండి? అందులోనే ఎవరొక లీక్ చేస్తారు. సో మరో షర్మిల, తెలంగాణలో మరో షర్మిల అంటారు, మీరు ఎట్లా చూస్తారు? ఈమెను ఎవరు దేకరండి. షర్మిలని ఎలా దేకలేదు, ఈమెను అలాగే దేకరు. ఎందుకంటే ఈ ఆడబిడ్డలు తండ్రి చాటు బిడ్డల్లాగా, అన్నదమ్ములతో చెల్లెల్లాగా ఉండాలి తప్ప ఇష్టం వచ్చిన ప్రవర్తన చేసి నాకేదో పెద్ద పేరుందని అనుకుంటే వాళ్ళ విజ్ఞతకు వదిలేరు. ఎందుకంటే పార్టీని చెడగొట్టడానికి వస్తున్నారు వీళ్ళు. సో కవిత గారు జైలుకి వెళ్ళడంలో కేటీఆర్ కూడా కొంచెం పాత్ర ఉంది అంటారు, కావాలని కొంచెం చేశారంటారు, మీరు ఏమంటారు? కావాలని కుటుంబాన్ని సర్వనాశనం చేసుకుంటారని నేను అనుకోను. అందుకే అట్టే కవిత గారు అదేం లేదండి, కావాలని ఆమె చేసిన పనే. ఎవరు చేసిన కర్మ వాళ్ళకే చుట్టుకుంటుంది తప్ప వేరే వాళ్ళకి చుట్టదు. సో ఫైనల్ గా కొత్త పార్టీ పెడితే టీఆర్ఎస్ కి దెబ్బ ఉందంటారా? ఈ లైఫ్ ఎలా ఉండదు? బీఆర్ఎస్ కి దెబ్బే ఉంటుందో లేదో కానీ మాత్రం కథమైపోయినట్టు ఈ జీవితం. ఎందుకంటే అంత గొప్ప చరిత్ర కలిగిన పార్టీల నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టడం అంటే నాకు అర్థం కాదు. ఈ కవిత చేసే పనులన్నీ ఇలాగే ఉన్నాయి. మొన్న పవన్ కళ్యాణ్ గారిని సీరియస్ పొలిటీషియన్ కాదని చెప్పింది. అంటే సీరియస్ పొలిటీషియన్ అంటే లిక్కర్ స్కాముల్లో దొరకడం, లేకపోతే ఏదైనా భూములు కొట్టేయడం, లేకపోతే కమిషన్లు తీసుకోవడం, పేద ప్రజలను బాధ పెట్టడం, మన నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని భూములు కబ్జా చేయడం, ఇలాంటివి చేస్తుంటే సీరియస్ పొలిటీషియన్ అవుతాడు. ఆయన నిజాయితీపరుడు కాబట్టి ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదని అనుకుంది. ఇలాంటి కాంట్రవర్సీ మాటలు మాట్లాడుతూ ఈమె ఇలా తిరుగుతుందంటే, సొంత పార్టీని కూడా ఇబ్బంది పెడుతుందంటే కేవలం ఆమె పాపులారిటీ కోసం, ఆమె పేరు ప్రఖ్యాతలు మరుగున పడిపోతున్నాయనే ఉద్దేశం ఏదో అని ఎవరో ఏ సలహా ఇచ్చాడో వెర్రి సలహా, ఆ సలహాకి ఈమె బలైపోతుందని పోతుంది. సో పాదయాత్ర చేయొచ్చు మరి ఎవరు ఎందుకండి ఇవన్నీ ఉన్న పరువు పోగొట్టుకోవడం తప్ప. కేసీఆర్ పక్కన దయ్యాలు ఉన్నారు అని చెప్పి కేటీఆర్ రాజకీయ పార్టీల్లో దెయ్యాలు చాలా ఉంటాయి, మనకు తెలియని దెయ్యాలంటే ఇవన్నీ. అవన్నీ పక్కన పెట్టు. నీ కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉందా లేదా, నీ పార్టీ బలంగా ఉందా లేదా, ఇది ఆలోచించాలా. ఈ చిల్లర పనులు, చిచ్చూరు పనులు చేసుకుంటూ కూర్చొని పార్టీని సర్వనాశనం చేయడానికి బయలుదేరాలా? మేము ఆంధ్ర వాళ్ళమైనా సరే తెలంగాణ రాష్ట్ర విడిపోవడానికి పోరాటం కూడా చేసాం. మేము చాలా కష్టపడి పనిచేసాం. ఎందుకంటే ఇక్కడ వస్తే చిన్న రాష్ట్రాలు అయితే అభివృద్ధి చెందితే మలనాటి కూడా భవిష్యత్తు బాగుంటుందని. కానీ అంత గొప్పగా పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈవేళ అలాంటి పార్టీని సర్వనాశనం చేయడానికి ఒక గొడ్డలాగా బయలుదేరిందంటే ఈమె చేస్తున్న పని కరెక్ట్ కాదు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ కవిత గారు చేస్తున్న పని కేసీఆర్ ఓడిపోయినప్పుడు ఈమె చేసిన లిక్కర్ స్కామ్ ఒక ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా వీళ్ళు చేసేటటువంటి ఈ మరి చేసిన స్కాముల్లో ఇరుక్కున్నారు కాబట్టి వీళ్ళ వల్లే పేరుపోయింది. తర్వాత కొంత నిర్లక్ష్యం కూడా ఉంది, ప్రజల పట్ల నిర్లక్ష్యం, నాయకుల పట్ల నిర్లక్ష్యం, నాయకులను కలవకపోవడం, అపాయింట్మెంట్స్ ఇవ్వకపోవడం, వాళ్ళ అభివృద్ధి చేసుకోలేకపోవడం, నాయకులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం. ఇప్పుడు కర్ణుడి సాగుకి ఏదో 1,000,000 కారణాలు అంటారు, అలాగా ఇవన్నీ కారణాలు బయలుదేరి
సో మన కేసు. టీడీపీ మహానాడులో కూడా నర్సిరెడ్డి అన్నారు కోడి ఇక్కడ తిక్కోడు పోయాడని చెప్పి దాని గురించి చెప్పలేదు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు వాళ్ళ పార్టీని పైకి ఎత్తు చూపించడం కోసం అంతే. థ్యాంక్స్. థ్యాంక్ యూ.